వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనం పోలీసు బ్యారక్స్ లో ఉన్నాము. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో అన్ని స్కూల్ నుంచి వచ్చి వారి పెర్ఫార్మెన్స్ చేశారు. వారి పెర్ఫార్మెన్స్ కి అవార్డులు కూడా ఇచ్చారు. విశాఖలోని పోలీస్ బ్యారేజ్ లో ఉన్నాము. ఇక్కడ చాలా స్కూల్ నుంచి వచ్చారు స్టూడెంట్స్. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ ఆగస్టు 15న మీరు ఏ ప్రోగ్రామ్ చేశారు? ఇక్కడ ఎవరు ఇన్వైట్ చేశారు? అందరికీ నమస్కారం. మేము భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖపట్నం జిల్లా తరపున వచ్చాము. నా పేరు హరీష్ కుమార్. నేను డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ని. స్కౌట్స్ అండ్ గైడ్స్ అనార్మ్డ్ కంటిజెంట్స్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేవి కూడా అనార్మ్డ్ కంటిజెంట్స్గా వస్తాయి. ఇండిపెండెన్స్ డే పరేడ్లో గత 5 రోజులుగా మేము ప్రాక్టీస్ చేసి పరేడ్లో పాల్గొనడం జరిగింది. సుమారు విశాఖపట్నం జిల్లా నుంచి 100 మంది విద్యార్థులు ఈ కవాతులో పాల్గొన్నారు. ఈ కవాతులో మాకు బెస్ట్ కంటిజెంట్ అవార్డు కూడా రావడం జరిగింది. దానికి ఎంతో సంతోషిస్తున్నాం మేము. ఇలా ప్రతి ఏడాది కూడా ఆగస్టు 15కి, జనవరి 26కి జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలో కూడా కవాతులో స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది పాల్గొనడం జరుగుతుంది. ఈ ఏడాది మాకు బెస్ట్ కంటిజెంట్ అవార్డు కూడా వచ్చింది. 78వ స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నాము. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మేడం. ఎందుకంటే అంత ముందుగా మేము మంత్రి గారి వద్దకు వెళ్ళి మేము అవార్డు తీసుకోవడం, మా విద్యార్థులు ఎంతో 5 రోజులు పడిన కష్టానికి వాళ్ళ ముఖాల్లో చాలా సంతోషం అనేది కనిపిస్తుంది. ఈ రోజున అనార్మ్డ్ కంటిజెంట్స్లో మాకు బెస్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది మేడం. ముందుగా ఓకే అండి, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి. దేనికి వచ్చినాయో వారిని అడుగుదాం. దేనికోసం మీరు అవార్డు తీసుకున్నారు? యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మీద షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఫ్లాష్ మాబ్స్ చేసామండి. ఎన్ఎస్ఎస్ తరపు నుంచి, ఎన్ఎస్ఎస్ ఈవెంట్ తరపు నుంచి, మా కాలేజ్ యొక్క ఎన్ఎస్ఎస్ యూనిట్ తరపు నుంచి మేము సిఎంఆర్ సెంటర్లో ఫ్లాష్ మాబ్ని స్కిట్ చేసాము. ఫ్లాష్ మాబ్ చేసాము. అండ్ మళ్ళీ 11th ఈవినింగ్ మా కాలేజ్ బాస్కెట్బాల్ గ్రౌండ్లో కూడా సేమ్ ఇదే రిపీట్ చేసాము. అండ్ విత్ ఇన్ 3 డేస్లో 2 షార్ట్ ఫిల్మ్స్ చేసి కూడా సబ్మిట్ చేసాం. వీళ్ళకి అర్జెన్సీ కావాలంటే 2 డేస్లో 2 షార్ట్ ఫిల్మ్స్, ఒకటి మేల్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్, ఒకటి ఫీమేల్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్. అంటే మేల్స్ డ్రగ్స్ తీసుకుంటే అలాగా, ఫీమేల్స్ డ్రగ్స్ తీసుకుంటే అలాగా అనే దాని మీద 2 షార్ట్ ఫిల్మ్స్ చేసి సబ్మిట్ చేసాము. సో దాని కారణంగా మాకు ఇవే మేడం. సో దాని కారణంగా మాకు ఇలా పిలిచి అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు మనతో పాటు పద్మశ్రీ డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు గారు ఉన్నారు. వారిని 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీకు ఎలా అనిపిస్తోంది ఈ 78వ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనడం? భారతదేశంలో 3వ అత్యున్నత సివిల్ అవార్డ్ పద్మశ్రీ పురస్కారాన్ని నాటి ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ల కేటగిరీలో మొట్టమొదటి తీసుకున్నటువంటి ఆనందంతో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నేను పాల్గొనడం నాకెంతో గర్వకారణంగా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వసుదైక కుటుంబం భారతదేశం ఇవాళ ప్రపంచంలో 7వ అత్యంత బలవంతమైనటువంటి ఆర్థిక స్వాతంత్ర దేశంగా మత సామరస్యంతో, శాంతి సహనాలతో ముందుకెళ్తున్న తరుణంలో ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సందేశం ప్రతి యువకులు కూడా మనసులో పెట్టుకొని వందే మాతరం అన్నటువంటి ఉద్దేశాన్ని మనం ప్రజల్లో పురుగొల్పాలని, అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రం వేళ అత్యంత సమర్థవంతుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముఖ్యమంత్రిగా అనేక రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది. అలాగే మానవతావాది అయినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా సాయపడడం, అగ్నికి గాలితోడైనట్లుగా పరిపాలనలో
వారు ఉరువుతులు ఊగిస్తూ పదండి ముందుకు, పదండి దోసుకు, పోదాం పోదాం పైపైకన్నటువంటి ఉద్దేశంతో దేశాన్ని, రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తున్నారు. వారందరికీ కూడా నా అభినందనలు. అలాగే ఈ యొక్క అత్యున్నతమైనటువంటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నాడు నా దేశ ప్రజలకు, నా విశాఖ ప్రజలకు అందరికి కూడా నా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. జై హింద్. అంటే ఒక డాక్టర్గా చెప్పండి, ఇలాంటి శుభతరుణంలో అడగకూడదు కానీ డ్రగ్స్ బారిన పడుతూ ఉన్నారు యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? డాక్టర్ కె రాంబాబు గారు మీరు అడగకూడదు అనే అనవసరం అవసరం లేదు. ఈవేళ దేశంలో యువత మందు ద్రవ్యాల బారిన నిర్వీర్యం అయిపోతున్నారు. దానికి ప్రధానంగా ఇంటిలో తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు, సమాజంలో ఉన్నటువంటి సేవాపరాయణులు ఎవరెవరైతే డ్రగ్స్కి గురవుతున్నారో వారిని ముందుగుండా గుర్తించవచ్చు. వారిని ముందుగుండా గృహించి అంటే వారిని ఆలోచించి వారికి తగిన శిక్షణ ఇస్తే వాళ్ళు తప్పకుండా మందుల బారి నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంది. ఈవేళ భారత ప్రభుత్వం డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టారు, స్టేట్ గవర్నమెంట్ డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టారు. అక్కడికి వెళ్ళి ఇటువంటి యువతని అత్యంత తొందరగా వారికి ఈ మద్ద్రవ్యాల బారి నుండి బయటికి తీసుకురావాలని చెప్పి దానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఏనాడైతే మాదక ద్రవ్యాలు లేని సమాజం అభివృద్ధి అవుతుందో ఆ రోజు మన యువత ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తులు నిండిన శక్తులు పండిన యువకులారా రారండి అంటూ దేశ అభివృద్ధిలో పాల్గొంటారు. మీరు చాలా చక్కటి సందేశం ఇచ్చారండి ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మేడంకి అవార్డు వచ్చిందండి ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. ఆవిడకి శుభాకాంక్షలు తెలుపుతూ మేడం చెప్పండి, మహిళలు ఈ ఫీల్డ్లోకి రావాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ముందు ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి, మైండ్ ఫిజికల్గా అయిపోవాలి. ఎందుకంటే డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటేనే కానీ డిపార్ట్మెంట్లో చేయలేం. అలాగే 78వ సంవత్సరంలో నాకు స్వతంత్ర దినోత్సవంలో నాకు అవార్డు వచ్చినందుకు సేవా పథకం చాలా చాలా సంతోషపడుతున్నాను. నేను 1984వ సంవత్సరం బ్యాచ్, నా సర్వీస్ 40 సంవత్సరాలు. ఒక్క రిమార్క్ కానీ ఏమీ లేదు. క్రైమ్ ఎక్కువ చేశాను, ట్రాఫిక్ చేశాను, లా అండ్ ఆర్డర్ చేశాను. స్పోర్ట్స్లో అథ్లెటిక్స్లోని స్టేట్ ఫస్ట్, సెకండ్ ప్లేస్లు కూడా ఉన్నాయి. అలాగే 2 సార్లు స్టేట్లో ఛాంపియన్షిప్ కొట్టాను. నేషనల్కి పార్టిసిపేట్ చేశాను. క్యాష్ రివార్డ్స్, మామూలు మెరిట్ సర్టిఫికెట్లు, రివార్డ్స్, అవార్డ్స్ చాలా ఉన్నాయి. ఈ మా సిపి గారికి ధన్యవాదాలు నన్ను ఎంపిక చేసినందుకు. ఈ సేవా పథకం రావడం అనేది చాలా చాలా అదృష్టం. మా తల్లిదండ్రులు పుట్టినందుకు వాళ్ళకి ఎక్కడున్నా ధన్యవాదాలు. మా అమ్మమ్మ తాతయ్యలకు ధన్యవాదాలు. ఈ ఉద్యోగానికి రావడానికి మా ఆయన చాలా నాకు సహాయం చేస్తారు. ఈ అవార్డు వస్తున్నందుకు మా కొత్తపల్లి వెంకట సంఘ రిటైర్డ్ ఎస్ఐ గారు, మా హస్బెండ్ చాలా చాలా హెల్ప్ చేస్తారు. ఈ అవార్డు వచ్చినందుకు తనే సంతోషం బాగా నాకంటే ముందు అతనే డ్రెస్ ఇచ్చేయటం కానీ ఇచ్చేయడం అన్నీ. అయితే అందరికీ ధన్యవాదాలు. మా మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మా సిపి గారికి, మా డీసీపీ మేడం గారికి, మా క్రైమ్ సిఐ గారికి, మా క్రైమ్ ఏసీపీకి అందరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు ఇప్పించినందుకు ఈ సేవా పథకం రావడం అనేది అదృష్టం. ఈ అదృష్టంగా భావించి అందరికీ నమస్కారాలు పెట్టుకుంటున్నాను. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సరే, అవార్డు వచ్చినందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. చెప్పండి, ఇప్పుడు మీకు అవార్డు రావడం ఎలా అనిపిస్తోంది? వీ ఫీల్ వెరీ హ్యాపీ అమ్మ. మా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవం రోజే నా మ్యారేజ్ డే, టుడే వెడ్డింగ్ డే. నా వైఫ్ కూడా వచ్చారు. నా పేరు నీరుకొండ సత్యనారాయణ. వర్కింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ద్వారకా పోలీస్ స్టేషన్. నేను 3 ఆంధ్ర నేవల్ ఎన్సీసీ చేశాను. విశాఖపట్నం టు బరంపూర్ వరకు సైకిల్ అడ్వెంచర్ చేశాను. ఇప్పుడు నా సర్వీస్ 42 ఇయర్స్. నాకు చాలా రివార్డులు ఉన్నాయి. ఇప్పుడు సేవా పథకం ఇది మాకు క్యాష్ రివార్డు ఉంటుంది 5,000, మరియు ఎవ్రీ మంత్ ఇంక్రిమెంట్ కూడా 75 రూపాయలు ఇస్తారు. ఈ నా యొక్క సేవను గుర్తించి మా కమిషనర్ గారు, మా క్రైమ్ డీసీపీ రత్నం గారు, అలాగే మా ఏసీపీ వెంకట్రావు గారు, సిఐ శ్రీనివాసరావు గారు, మా ఎస్ఐ రాజు గారు అందరూ రికమెండ్ చేశారు. చాలా సంతోషం. కష్టాన్ని గుర్తించారు. ఇది నిజంగా మర్చిపోలేని రోజు. ప్రతి మనిషి కూడా కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాడు. ఇది ఒక మార్గదర్శకంగా, మోడల్గా, గైడ్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కష్టపడితే ఏదో రోజు విజయం తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా మా బ్రదర్ సపోర్టు, వైఫ్ సపోర్ట్ కూడా చాలా ఉంది. నా పిల్లలు కూడా యుఎస్లో, అమెరికాలో ఉన్నారు. ఓ బాబు సియేటర్లు, ఓ బాబు కాలిఫోర్నియా. వాళ్ళు కూడా ఎంఎస్ ఇద్దరు చేశారు.
కోడలు కూడా ఎంఎస్ చేశారు, అందరూ జాబ్ చేస్తున్నారు. మేము 6 ఎంప్లాయీసే. ఓ రకంగా చెప్పండి బిజీ పీపుల్ అంటారు మా గ్రూప్కి ఫ్యామిలీలో. అంటే మీరు పోలీస్ అయ్యుండి వాళ్ళని ఎంఎస్ ఎందుకు చదివించారు సార్? ఈ ఫీల్డ్లోకి ఎందుకు తీసుకురాలేదు? ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు ఎంఎస్ యూఎస్ టార్గెట్, అందుకు ఎంఎస్ యూఎస్ న్యూయార్క్ యూనివర్సిటీలో చదివాడమ్మా, మెరిట్ స్టూడెంట్ టాపరు. సో వాళ్ళ ఫ్రీడమ్ మనం మనకి నచ్చింది కాకుండా వాళ్ళకి నచ్చింది చేయించాలని చేయించాం. నేనైతే ఐపీఎస్ కానీ ఐఏఎస్ చేద్దాం అన్నాను. అయితే వాడు ఆ టార్గెట్ యూఎస్ ఎంఎస్ అట్ న్యూయార్క్ యూనివర్సిటీ. సో దానికోసం కష్టపడ్డాడు డెరైమ్ పౌలు బాగానే. వాడు టార్గెట్ రీచ్ అయ్యాడు. సో వాళ్ళకి ఆనందం కంటే మనకి ఏం కావాలి? సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ everyone reached our goal. యువత పోలీసు జాబ్కి వచ్చేందుకు మీరు ఇచ్చే సలహాలు? ప్రతి మనిషి కూడా ప్రాక్టీస్ చేసి కష్టపడితే తప్పకుండా సాధిస్తారు. మనం ఒక్కసారే కాకుండా డే బై డే ఇండస్ట్రీ చేస్తే we must achieve the goal. మనం ముందు ఒకవేళ తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఫాలో అప్ అయితే తప్పకుండా అచీవ్ అవ్వచ్చు. ఏ రంగంలో అయినా సరే మనం అభ్యున్నతి చెందాలంటే ముందు సీనియర్స్ని కానీ టీచర్స్ కానీ గురువుని ఫాలో అప్ అవ్వాలి. మన గురువు ఉంటే ఈజీగా మనం ఏ టార్గెట్ అయినా రీచ్ అవ్వచ్చు. నా మిస్సెస్ కూడా వచ్చారు ఈ సందర్భంలో, తను కూడా పోర్ట్ ఎంప్లాయీ. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంటే ఆయన డ్యూటీ పని మీద వెళ్ళిపోయినప్పుడు చాలా దూరాలు కూడా వెళ్తూ ఉంటారు. మీరు పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం, ఇంట్లో చూసుకోవడం చాలా టఫ్ జాబ్ అది, మనది ఆడవాళ్ళది. మీరు ఎట్లా చేశారు, మేనేజ్ చేశారు? మొత్తం నేను ఒకదానే కదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు కోఆపరేట్ చేశారు. చాలా బాగా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. ఎందుకంటే చాలా నేను హ్యాపీగా ఉన్నానండి. ఈరోజు ఈ మధ్య మాకు కొత్తగా మా చిన్న బాబు మనోడు కూడా పుట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మంత్రి అనగాని ప్రసాద్ గారు కూడా గెస్ట్గా వచ్చి ఆయన అవార్డులు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చాలామందికి, అలాగే పోలీసు వారికి కూడా వాళ్ళ సేవలు అందించినందుకు సేవా అవార్డ్స్ కూడా అందించారు. సో ఇవ్వండి ఇవాళ మన స్వాతంత్ర దినోత్సవ విశేషాలు. మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి VST న్యూస్.